మొగోళ్ళ కంటే మేమేం తక్కువ కాదు, అన్ని రంగాలలో ఆళ్ళు దూసుకుపోయినట్టే మేం కూడా దూసుకుపోవాలనుకున్నారో ఏందో గానీ గీడున్న ముగ్గురు మహిళలు చోరీలకు ఎగబడ్డారు. చిత్తూరు జిల్లా యాదమరిలున్న జ్ఞానమ్మ అనే ఒక ఆమె బంగారు సొమ్ముల్ని సంచులేసుకుని ఆటో ఎక్కిందట. ఇక ఆమెను ఫాలో చేసుకుంటే వీళ్ళు ముగ్గురు కూడా ఆటో ఎక్కిండ్రట. ఇక ఎప్పుడు కొట్టేసిరో గాని ఆమె ఆటో దిగినాక బంగారం కనబడతలేదట. ఇక ఎంబటే పోయి పోలీసోళ్లకు కంప్లైంట్ చేసే వరకు ముగ్గురిని అరెస్ట్ చేసి సొమ్ముల్ని రికవరీ చేసిండ్రు పోలీసోళ్ళు. ముందస్తుగా ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, పోలీస్ తరఫున మీరు ఆటోలో కానీ బస్సులో కానీ ఇంకేందులో ప్రయాణించినా మీ పక్కన కూర్చున్న వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలని మా రిక్వెస్ట్. అలాగే మీకు అలాగ అనుమానం అనిపిస్తే వెంటనే పోలీస్ దృష్టికి తీసుకురండి. ఇన్నరు కదా పోలీసోళ్ళు చెప్తున్నది. ఎటన్నా ప్రయాణాలు చేసినప్పుడు పక్కపొంటున్నోళ్ళను గుడ్డిగా నమ్మకుండ్రి. ఎవరు మంచోళ్ళో ఎవరు ముంచెటోళ్ళో తెలియదు. మాటలు కలిపి నమ్మించి గిట్లనే మోసం చేస్తుంటారు. జర పైలం.